ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. కేసీసీ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా కేసీసీ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా పేరు శ్వేతదీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా సాంస్కృతిక మండలి దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు, అలరించిన కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు. నియోజకవర్గాల ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. కాకినాడలో వైభవంగా శ్రీ సీతారామాలయంలో నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం. తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్న భక్తజనం. పోలీస్ లైన్ మస్జిద్లో ఘనంగా ఇఫ్తార్ విందు. హాజరై రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. సాంప్రదాయ రీతిలో జిల్లా సాంస్కృతిక మండలి దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక సూర్యకళా మందిరం ఆడిటోరియంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లా సాంస్కృతిక మండలి దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సాంప్రదాయ రీతిలో ఘనంగా జరిగాయి. కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్ మల్లిబాబు, మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, జెడ్పీసీఈఓ వివివిఎస్ లక్ష్మణరావు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డివిఎల్ రమేష్, జిల్లా దేవాదాయ అధికారి కె నాగేశ్వరరావు, రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు, బీజేపీ నేత ఎనిమిరెడ్డి మాలకొండే అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరంలో కాకినాడ జిల్లా అన్ని రంగాలలో పురోగమించి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని అతిథులు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది వేడుకలు ప్రారంభం కాగా సన్నాయి విద్వాంసులు ఎన్ సత్యబాబు బృందం మంగళ నాదస్వర ఆలాపనతో ఉగాది వేడుకలు ప్రారంభం కాగా వేద పండితులు కె సూర్యశర్మ, అవధాని చంద్రశేఖర శాస్త్రి, బి వరప్రసాద శర్మ, పి శ్రీనివాస్ శర్మ వేదగానం చేసి అతిథులను ఆహతులకు మహదాశీర్వచనం పలికారు. పంచాంగకర్త వక్కలంక రామకృష్ణమ్మ సిద్ధాంతి ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించి పరాభవనామ సంవత్సరంలో నవనాయక ఫలాలు, రాశి ఫలాలు, దేశకాలమాన పరిస్థితులు, వర్షాలు, పాడి పంటలు, భవిష్య సూచనలు వివరించారు. వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నాలు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం, తోటా బాలకృష్ణ, అనపర్తి ఏడుకొండలు బృందం తోలుబొమ్మలాట ప్రదర్శన, వీర్నాల సింహాచలం బృందం పగటి వేశాలు, సమాచార శాఖ పిఆర్ఓఎస్ అజయ్ టి శ్రీరామూర్తి బృందం సంగీత విభావరి, ఫ్రూట్ కళాకారుడు చందు వేడుగాన రవళి సభికులను అలరించాయి. ఉగాది కవి సమ్మేళనంలో కొరుప్రోలు గౌరీనాయుడు సంధానకర్తగా కవులు డాక్టర్ వేదుల శ్రీరామశర్మ, ఎన్వివి సత్యనారాయణ, శ్రీపాద సూర్యప్రకాశరావు, ఇంద్రగంటి నరసింహమూర్తి, గునుపూడి సావిత్రి ప్రసాద్, డి నాగజ్యోతి శేఖర్, గిడుగు వెంకటాచలపతి, పినపోతు వెంకటేశ్వరరావు, ఎస్ సాయి సత్యనారాయణ, రామకృష్ణ శ్రీవత్స కవిగానం చేసి సభికులను రంజింపచేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చక స్వాములకు ఆర్థిక పురస్కారం. ఉగాది వేడుకలో భాగంగా జిల్లా సాంస్కృతిక మండలి తరపున పండితులు, కవులు, కళాకారులను, అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఇన్ఛార్జ్ డిడిఆర్వీఎస్ రామచంద్రరావు, ఏఈఐఈసీ బాబురావు, అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, సెట్రా సీఈఓ కాశీ విశ్వేశ్వరరావు, దృశ్యశ్రవణ పర్యవేక్షకుడు జిడి రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి కరక రాజబాబు వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆద్యంతం సభికులను ఆకట్టుకున్నారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలంతా ఈ పరాభవ నామ సంవత్సరంలో సుభిక్షంగా ఉండాలని, అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నియోజకవర్గం ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాకినాడ గుడారిగుంటలో గల ఆయన నివాసంలో నియోజకవర్గం ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పరాభవ నామ సంవత్సరం శుభాకాంక్షలు కాకినాడ జిల్లా ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున కూటమి తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా ఆనందంగా సకల భోగాలతోటి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని, అలాగే సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి ఆ ఫలాలు అందాలని, ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క కష్టాన్ని గుర్తించాలని వారు చేస్తుంది. ఎందుకంటే ఎంత వెనకబడిపోయినటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకు ప్రక్రియలో అనేక ఒడిదుడుకులు ఉంటాయి. అన్ని ఒడిదుడుకులు తట్టుకుని ఎలా తీసుకెళ్తున్న వారిద్దరికీ మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జగన్నాథపురం అచంటవారి వీధిలో పునఃనిర్మాణం చేసిన శ్రీ సీతారామ ఆలయంలో నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. విగ్రహదాతలు తల్లాటం హరీష్, అన్నపూర్ణ దంపతుల చేతుల మీదుగా నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం తొలి రోజు సంకల్పం, విఘ్నేశ్వర స్వామి పూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాసన, అంకురారోపణం, దీక్షాధారణ, గోపూజ సమేత ఆలయ ప్రవేశము, నవగ్రహ యోగిని, వాస్తుక్షేత్ర పాలకుల సర్వతోభద్ర మండపారాధనలు, మంత్ర జపములు, అగ్ని ప్రతిష్టాపన, నవగ్రహ దేవత హోమములు, మూలమంత్ర జపములు, శ్రీ హనుమ లక్ష్మణ సమేత శ్రీ సీతారామస్వామి విగ్రహములు, శిఖర మంత్రములకు అలాదివాసము, క్షీరాదివాసము, నీరాజన మంత్రపుష్పములు, ధాన్యాదివాసము, పుష్పాదివాసము కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. 20వ తేదీ ఉదయం 10:10 విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిపిస్తున్నట్లు వెల్లడించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కాకినాడ పోలీస్ లైన్స్ లోని షారిఫ్రైన్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ పాల్గొని పోలీస్ సిబ్బంది మరియు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపవాస దీక్షకున్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కొనియాడారు. రంజాన్ మాసం మనుషుల మధ్య సహనం, సేవాభావం, దాతృత్వం వంటి విలువలను పెంపొందిస్తుందని తెలిపారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం మరియు ఐక్యతను బలోపేతం చేయడం ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇఫ్తార్ అనంతరం మసీదు కమిటీ ఆధ్వర్యంలో పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళల సంక్షేమం పట్ల పోలీసు శాఖ తన నిబద్ధతను మరోసారి తెలియజేసింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, ఏఆర్డీఎస్పీ శ్రీహర్రావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు. పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పీఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పీఠాపురం కుక్కుటేశ్వర స్వామికి, దత్తాత్రేయ స్వామికి పంచామృతాభిషేకాలు, రాజరాజేశ్వరి, పురుహూతిక అమ్మవార్లకు కుంకుమార్చన, విశేష పూజలు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల పేరు మీద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన 5 మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిశోర్ హాజరయ్యారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పండితులతో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో తుమ్మల రామస్వామి బాబు, పెండెం దొరబాబు, ఓదూరి కిశోర్ పాల్గొన్నారు. అనంతరం ఉగాది పంచాంగాన్ని, ఉగాది పచ్చడిని భక్తులకు అందజేశారు. పవన్ కళ్యాణ్ గారు పంచాంగ శ్రవణానికి ఈ రోజున ఇక్కడ పెట్టడం, దాంట్లో మేము అందరం కూడా భాగస్వాములు కావడం, ఇంకా మా అధ్యక్షులు చంద్రబాబు గారు రావాల్సింది, అలాగే ప్రైవేట్ కమిటీ సభ్యులుగా గారు, అలాగే ఈవో దంపతులు, అలాగే ఈ అర్చకులు అందరికీ కూడా, అలాగే పిఠాపురం ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఈ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి, అలానే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. నిత్యం మన పవన్ కళ్యాణ్ గారు అంతా మంచి జరగాలి మన ఎమ్మెల్యే గారు కాబట్టి, అలానే మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చే ఉగాది కల్లా మరింత స్వాభావికంగా మీ కుటుంబాలన్నీ కూడా దినదినాభివృద్ధి చెందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి
పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి ఏ విధంగా మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు మన అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడతా ఉన్నారో వారికి నిండు నూరేళ్లు ఆ భగవంతుడు దీర్ఘాయుష్ ఇచ్చి అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు కలిగించి వారికి మానసిక ప్రశాంతతగా ఉండేలాగా మనం అందరం ఆశీర్వదిస్తే మరిన్ని నిధులు తెచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వీలుంటుంది. కాబట్టి మనందరం కూడా భగవంతుడి పవన్ కళ్యాణ్ గారికి మరి దీర్ఘాయుష్ ఇవ్వాలనేటువంటిది పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకోవాలని, వారికి ఎటువంటి ఆటంకాలు కలగనీయకుండా ఆ భగవంతుడు ఎవరైనా చిన్న చిన్న దురాలోచనతో ఉన్నా వారికి కూడా మంచి బుద్ధి ప్రసాదించి ఈ కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధికి తోడ్పడేలాగా భగవంతుడు వారికి కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ నగర ప్రజలందరికీ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. మీ కుటుంబ సభ్యులు, మీరు, మీ పిల్లలు, మీ మనవలు మనవరాళ్లతో అందరూ కూడా అష్టాశ్వర్యాలు అభివృద్ధి చెందాలని, విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవ్వాలని, అదేవిధంగా వృద్ధులు ఆరోగ్యంగా ఉండాలని, పెద్దలు మరింత అభివృద్ధి చెందాలని, అట్లాగే ఎవరైతే మరి మన కాకినాడ ప్రజలు ఉన్న కాలనీ వాసులు కానీ మరి అన్ని సంఘాల సభ్యులకు, ముఖ్యంగా కాకినాడలో ఉన్న అశేష ప్రజానికానికి, ప్రజాప్రతినిధులకు, గౌరవ ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా కాకినాడ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న సోదర ఉద్యోగస్తు సోదరులందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా మరి మనందరం కూడా ఒక సంకల్పం తీసుకున్నాము. ఈ సంకల్పం నుంచి మన కాకినాడ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా మరింత అభివృద్ధి చెంది మన కాకినాడ అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించి మన కాకినాడని మంచిగా ఉత్తమంగా కాకినాడగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. యువగళం పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉగాది పండుగ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ఆనందదాయకమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉగాది పచ్చడిని, మిఠాయిలను కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పిఠాపురం పట్టణం 3వ వార్డు దత్తనగర్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నిర్వహించిన ఉగాది మహోత్సవాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముసునూరి మధుశర్మ చేతుల మీదుగా మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు. యువగళంలో హామీ ఇచ్చినట్టు నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. అందులో మే 15, 2026లో 1500 జాబులు, ఆగస్టు 15, 2026లో సుమారు 4000 జాబులు, సెప్టెంబర్ 15, 2026లో 3004 జాబులు, మొత్తం ఉద్యోగాలన్నీ కలిసి జాబ్ క్యాలెండర్ ఈ 3 టైముల్లో 10,060 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకి నారా లోకేష్ గారు ఏదైతే యువగళంలో హామీ ఇచ్చారో దాని సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి యువగళంలో ఇచ్చిన మాటకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పరాభవ నామ సంవత్సరం ఈ పంచాంగం ఏం చెప్తుందంటే రైతులు సుభిక్షితంగా ఉంటారు, వ్యవసాయం బాగుంటుంది, సకాలంలో వర్షాలు పడతాయి. అదేవిధంగా మరి అమ్మవారు దేవుడి మీద ఉన్న ఈ సంవత్సరం కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులతో అందరికీ బాగుంటుందని చెప్పి తెలియజేశారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశం సాంప్రదాయం, వృత్తుల గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా నిలబెట్టింది. రాష్ట్ర గౌరవ సలహాదారులు కింతాడ చంద్రరావు ఆధ్వర్యంలో సిటీ నాయకులు స్వయంవరపు శ్రీనివాస్ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాదస్వర విద్వాంసుడు పసుపులేటి వెంకటరమణను కళారంగంలో చేసిన సేవలకు గాను సత్కరించారు. అలాగే క్షౌర వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాలను అభివృద్ధి పథంలో నడిపిన భీమనపల్లి జానకిరామారావు, పట్నాల చక్రధరలను కూడా సంఘం ప్రత్యేకంగా సన్మానించింది. పరిమిత ఆదాయంలోనూ పిల్లల విద్యపై దృష్టి సారించి ఉన్నత స్థాయి
స్థాయికి తీసుకెళ్లిన ఈ కుటుంబాల కృషి సమాజానికి ఆదర్శంగా నిలిచిందని వక్తలు పేర్కొన్నారు. వృత్తి చిన్నదా పెద్దదా కాదని కృషి పట్టుదలతో ఏ వృత్తినైనా గౌరవప్రదంగా నిలబెట్టవచ్చని సందేశమిచ్చారు. అనంతరం జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ కొమ్మన తాతారావును కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోవాడ శ్రీనివాస్, ఆటం భద్దర్రావు, బండారా అప్పారావు, వేగాడ స్వామి, పైన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కళాకారుల విభాగం నుండి పసుపులేటి వెంకటరమణ గారికి, అలాగే వృత్తి పని విభాగం నుంచి భీమనపల్లి జానకీరామ గారికి, పట్నాల చంద్రరావు గారికి, అలాగే జాన విజ్ఞాన అధ్యక్షులు కొమ్మన తాతారావు గారికి ఈరోజు ఉగాది పురస్కార సత్కారం చేయడం జరిగిందండి. దీనికి ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీళ్ళందరూ సహాయ సహకారాలతో వృత్తి విభాగంలో పిల్లల్ని ఆర్థికంగా చదివించి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టిన నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా వీళ్ళు మార్గదర్శులుగా ఉంటారని, అలాగే కళాకారుల విభాగం వెంకటరమణ గారు కూడా ఎంతోమంది కళాకారులను తయారు చేసినటువంటి పెద్దలు. వీరందరూ కూడా ఈ మీడియా ద్వారా మన నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి నాయి బ్రాహ్మణులకు అనేక సౌకర్యాలు పొంది ఉన్నాము. వారికి కూడా మా నాయి బ్రాహ్మణుల సంఘం తరఫున ప్రజాప్రతినిధులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే నాడు మా నాయి బ్రాహ్మణుల నుంచి వచ్చి నాయి బ్రాహ్మణులు వృత్తి చేసుకుంటూ తన పిల్లలని అనేక విధంగా అభివృద్ధి చేస్తూ విద్యాపరంగా అగ్రస్థానానికి తీసుకెళ్ళి డాక్టర్ వాళ్ళని ప్రోత్సహించినందుకు మా కులం తరపున వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అద్భుతమైన ఉగాది పరాభ అంటే చాలామంది పరాభం అనుకుంటున్నారు. సరే, ఏదైనా సన్మానం చేసినందుకు నాకు చాలా సంతోషం. మా తమ్ముడు లేనందుకు కొద్దిగా బాధగా ఉంది, మరి ఎందుకు రాలేదో. నాకు 3 కొడుకులండి. పెద్దోడేమో జేఎన్టీయూలో చదివాడు, ఇప్పుడు గేట్ రాశాడు. మొన్న గేటు కొడుకు క్వాలిఫై అయ్యాడు, ఐఐటి చిప్ డిజైనర్ కింద ఒక మంచి కాలేజ్ వస్తుంది. రెండోడు ఫైనల్ ఇయర్ డెంటల్, రేపు 25వ తారీఖున రాస్తున్నారండి. మూడోడు ఎంబీబీఎస్ ఎన్ఆర్ఐ కాలేజ్ వైజాగ్లో చదువుతున్నాడు. 2 సంవత్సరాలు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. 3rd ఇయర్ చదువుతున్నాడు. ఏదన్నా నాకు చాలా పేద కుటుంబం, చాలా కష్టపడి పిల్లల్ని చదివించాలి అన్న ఒక ఆలోచనతో చదివించాను. మీ ఆదరాభిమానాలు పొందినందుకు ఎంతో సంతోషిస్తూ నేను చెప్పేది ఏంటంటే, నా కొడుకులిద్దరినే చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి అలా చదివించాను. ఇద్దరు కూడా మెరిట్లో నాకు పెద్ద డబ్బులు ఖర్చు కాకుండా ఫ్రీ సీట్లు కొట్టి ఈ రోజుని చిన్నోడు దుబాయ్లో సెటిల్ అయ్యాడు, పెద్దోడు అమెజాన్ చెన్నైలో ఉన్నాడండి. ఎప్పుడో నేను ఒకసారి అన్నానట్టండి, బుల్లెట్ తోలాలని ఉందరా అని మా చిన్నోడితో అన్నానట్టండి. అది గుర్తుంచుకుని మొన్న ఫిబ్రవరి 5వ తారీఖు పుట్టినరోజు నాకు బుల్లెట్ గిఫ్ట్ ఇచ్చారండి. ఆ రోజునే నాకు వచ్చిన ఆనందం మామూలుగా కాదండి. ఎంత ఒక తండ్రికి ఇంతకంటే మించిన ఆనందం ఇంకోటి ఉండదండి. ఇద్దరు కూడా వద్దురా బాబు నాకు బుల్లెట్, ఎందుకంటే నిన్ను ఉందాక చూడాలి డాడీ, మా గురించి ఎంతో కష్టపడ్డావు డాడీ అని చెప్పి నాకు గిఫ్ట్ ఇచ్చారండి. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేదు. ఆయన సన్మానం ఈ రోజు కార్యక్రమం మొదలు చేస్తారంటే యుగాది రోజు చాలా శుభదినం. ఎందుకంటే బ్రహ్మ సృష్టి కూడా యుగాది నాడే మనకి ప్రారంభించారు. అలాంటి యుగాది నాడు మనకి పరాభవ అంటే పేరుకి అలా ఉంది, కానీ భావనలు పంచుకునే ఇది సంవత్సరానికి వచ్చు. పరాభవం కాదు, భావయుక్తమైన ఆలోచన మంచి వచ్చి అందరం కూడా మనం కూడా భవిష్యత్తు గురించి ముందు ఉగాది పచ్చడి తిన్నాం. ఇంటి రుచులన్నీ కూడా అవి ఎలా ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. జీవితంలో మానవ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు మనం పడతాం, కానీ అవన్నీ కూడా మనకి ఏమీ చేయవు. కష్టాలన్నీ కూడా కలకాలం ఉండవు. మనకి భగవంతుణ్ణి ఆరాధించి
దానికి పరిష్కార మార్గాలు ఎన్నో ఉన్నాయి. మనం చేసుకుంటే అందరం కూడా సుఖజీవనం ఉంటుంది. కాకినాడ నగర ప్రజలందరూ సకాలంలో ఆస్తి పన్ను, నీటి కుళాయి పన్నులను చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ కోరారు. సెలవు దినంలో కూడా ఆస్తి పన్ను, నీటి కుళాయి పన్ను, ఖాళీ స్థలాలకు చెందిన పన్నులను చెల్లించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ ఆయా డివిజన్లోనూ సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలందరూ సకాలంలో పన్నులను చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. 31/3/26 తేదీలోగా చెల్లించిన వారికి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఏదైతే మరి ఇంకా పన్నులు చెల్లించుకుని ఎవరైతే ఉన్నారో వారందరికీ సమానంగా మనవి చేసిందంటే తప్పనిసరిగా మీ యొక్క పన్నులు సకాలంలో చెల్లించండి, కాకినాడ అభివృద్ధికి సహకరించండి. అదేవిధంగా మన శానిటైజేషన్లో కూడా మనం తగిన చర్య తీసుకుంటున్నాము. మీ అందరికీ కూడా ఉగాది రోజు మీ అందరికీ కూడా చిన్న మనవి చేస్తున్నాను. డ్రింకింగ్ వాటర్లో విషయంలో ఎక్కడైనా చిన్న లోపాలు ఏర్పడినా మాకు వెంటనే తెలియజేయండి. శానిటైజేషన్లో కూడా మనకి ట్రాక్టర్స్ కూడా ప్రొక్యూర్ చేస్తున్నాము. ఏదైనా చిన్న ఉన్నట్లయితే మీరు పురమిత్ర యాప్ ద్వారా కూడా అప్లోడ్ చేసినట్లయితే మేము దాని ద్వారా కూడా మనం చేస్తున్నాము. ముఖ్యంగా శానిటేషన్ మీద స్పెషల్ డ్రైవ్ ఫోకస్ చేస్తున్నాము. ఆ విషయంలో కూడా మీరు సహకరించింది. ఇంకా లైటింగ్ విషయంలో కూడా పర్చేస్ అది పెడుతున్నాము. లైటింగ్ విషయంలో కూడా ఎక్కడైనా లైటింగ్ ప్రాబ్లం వస్తే మీరు నేరుగా మాకు కంప్లైంట్ చేయొచ్చు. నేరుగా డైరెక్ట్ చేస్తే వితిన్ 24 hours మీకు లైట్ పెట్టేసి మనం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా గార్బేజ్ కలెక్షన్ కోసం మన డస్ట్బిన్ కూడా వేరేగా పుష్ ట్రాక్స్ మనం తీసుకున్నాము. ఆ పుష్ ట్రాక్స్ ద్వారా 2 డస్ట్బిన్లు పట్టుకొచ్చి మనకి డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్ట్ చేస్తారు. ఆ పుష్ ట్రాక్ ద్వారా కూడా డస్ట్బిన్ పట్టుకొని తీసుకెళ్తారు. అది కూడా ఎక్కడైనా మీకు ఇబ్బంది ఏర్పడినట్లయితే అది కూడా తెలియజేస్తుంది మీకు కోరుతున్నాము. ముఖ్యంగా మా శానిటేషన్ సిబ్బంది వాళ్ళు కానీ మీకు ఇతర గార్బేజ్ విషయంలో కానీ ఏదైనా ఇబ్బంది ఎట్లయితే వెంటనే మాకు పురమిత్ర యాప్ ద్వారా మాకు తెలియజేసినట్లయితే మేము తక్షణ చర్యలు తీసుకుని ఇమీడియట్గా కాకినాడకి క్లీన్ సిటీగా మార్చుకుంటూ మనం చేస్తున్నాము. అందరికీ కూడా సహకరించి మీ మరొకసారి మనం చేసుకుంటూ ఒకసారి మీ అందరికీ కూడా పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు చేస్తున్నాను. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో రాష్ట్ర బీసీ సంఘాన్ని బలోపేతం చేసి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని బీసీ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు యనమదల రవి తెలిపారు. కాకినాడలో సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యనమదల రవి మాట్లాడుతూ ఉగాది పండుగ పురస్కరించుకుని రాష్ట్ర బీసీ సంఘం చేసిన కార్యక్రమాలకు ఆకర్షితుల యువ నాయకుడు దండు మెయిన్ రమేష్ సర్పవరం గ్రామానికి చెందిన మేడిశెట్టి లోవా దారా శ్రావణిల్ సంఘంలోకి చేరడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో బీసీల సమస్యలపై పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పెంకె శివప్రసాద్, వాసంశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు. సర్పవరం గ్రామానికి చెందినటువంటి యువ నాయకులైనటువంటి రమేష్ గారు మరియు మహేష్ గారు ఆధ్వర్యంలో శివగారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర బీసీ సంఘంలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి భవిష్యత్తులో బీసీలకు జరిగే అన్యాయం మీద మేమందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. భవిష్యత్తులో కూడా అందరం కూడా కలిసికట్టుగా బీసీల సమస్యలపై పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గురువారం కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్, కార్యదర్శి డెంకాడ మోహన్ ఆధ్వర్యంలో పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినం పురస్కరించుకుని క్లబ్ సభ్యులకు స్వీట్స్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్ మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరాదైన పరాభవనామ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి పండుగను క్లబ్ సభ్యులు అందరితో కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ట్రెజరర్ చైతన్య కృష్ణ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ముందుగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మా సభ్యులు అందరితో కలిసి ఉగాది పండుగ చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇదే ఉగాది కాకుండా ప్రతి ఒక్క పండుగ అందరితో కలిసి మేము నిర్వహించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మా సభ్యులతో ఉగాది సంబరాలు చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉందని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ సూర్యకళా మందిరంలో జనసేన వీర మహిళలు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించి పచ్చడి స్వీకరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదలను పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో జనసేన కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్య మాట్లాడుతూ పరభవనామ సంవత్సర ఉగాది ప్రజల జీవితాల్లో వెలుగులు పంచాలని, శుభం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల లారీ యూనియన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ, డాక్టర్ చిట్ల కిరణ్, జనసేన వీర మహిళ డాక్టర్ చిట్ల రజనీదీప, డాక్టర్ అడ్లాల సత్యనారాయణ, నందమూరి వినోద్, టిక్కు సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, వెంకటేశ్వరరావుతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా మాకు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఈ రోజు రాత్రి నుంచి అంటే ఉదయం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఉగాది ఉత్సవం, ఉస్తాద్ భగత్ సింగ్ మహోత్సవం అని చెప్పేసి అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఇద్దరు బాబ్జీ గారు, అలాగే ఆదినారాయణ గారు, డాక్టర్ చిట్ల కిరణ్ గారు అందరు కలిసి చాలా అద్భుతమైన వాతావరణంలో సూర్యకళా మందిరంలో ఈ వేడుక ఉగాది ఒక రోజు ముందే మాకు వచ్చిందని చెప్పి చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా మా ఉస్తాద్ భగత్ సింగ్ ని ఆదరించడానికి, అలాగే మా కార్యక్రమాన్ని వచ్చి కవర్ చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరు మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉగాది పురస్కరించుకుని అలాగే సినిమా కూడా రిలీజ్ కాబట్టి 2 కారణాలతో సూర్యకళా మందిర్లో ఈ జనసేన కార్యకర్తలతోటి, వీరమహిళతోటి, జనసేన నాయకులతోటి మేమందరూ కూడా గట్టిగా పెట్టుకుని మేము ఆత్మీయ సమావేశం పెట్టుకోవడం జరిగింది. అంతకన్నా ముఖ్యం జనసేన పార్టీ రేపటి నుంచి బలంగా చేసుకోవాలని, రేపు 2029 చిల్లకి జనసేన జెండా ప్రతి వార్డులో కూడా జెండా ఎగరాలని, కార్యకర్తలు కూడా బలం చేసుకోవాలని మేము ఉద్దేశంతో కూడా ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ ప్రోగ్రాం నిజంగా సూర్యకళా మందిర్లో జనసేన కార్యకర్తలు, వీరమహిళలు తండ్రులుగా వచ్చి నిజంగా ఇంత గొప్పగా మీటింగ్ అవుతుందని నా కళ్ళ కూడా ఊహించుకోలేదు. ఖచ్చితంగా ఈ మీటింగ్ చూసి నేను అనేది ఏంటంటే రేపు వచ్చే సంవత్సరానికి ప్రతి వార్డులో కూడా జెండా ఎగరేస్తామని చెప్పి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నామని ఈ సందర్భంగా చెప్పుకోవడం. శ్రీ పరాభవనామ సంవత్సరం అంతా ప్రజలందరికీ అన్ని రంగాల్లో అనుకూలంగానే ఉందని, దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా పరిపాలన ప్రజారంజకంగా ఉంటుందని ప్రముఖ సిద్ధాంతి శ్రీ రామదత్త సాయిపీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ దత్త పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామ దత్త సాయి పీఠంలో స్వామివార్లకు పంచామృతాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం దత్త ఉపాసకులు సిద్ధాంతి సత్యనారాయణ దత్త దంపతులు నూతన పంచాంగాలకు పూజలు జరిపారు. అలాగే వేద పండితులు నాగభట్ల లక్ష్మణ శర్మ, సిద్ధాంతి వజ్రపు సత్యనారాయణ దత్త పంచాంగ శ్రవణం గావించారు. ఈ సందర్భంగా పలువురు బ్రాహ్మణ పండితులకు నూతన వస్త్రాలు, నూతన పంచాంగాలు అందించి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సిద్ధాంతి వజ్రపు సత్యనారాయణ దత్త మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వింజమూరి సత్యం, వారణాసి ఫణిశర్మ, పెండ్యాల చంటి తదితరులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా ఉదయం నుంచి ప్రాతకాలం నుంచి కూడా స్వామివారికి స్ఫటికలింగ చంద్రమౌళీశ్వర స్వామివారికి అభిషేకాలు, పూజలు, హోమాలు అన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా పండితులకు వేదాశీర్వచనం మరియు పండిత సత్కారం కూడా జరిగింది. ఈరోజు పిఠాపురంలో ఉన్న వేద పండితులు అందరికి కూడా పండిత సత్కారం కింద వస్త్రాలు, తర్వాత నూతన పంచాంగాలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత పంచాంగ శ్రవణం కూడా జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా అనుకూలంగానే ఉంది. అమ్మవారు స్వామివారికి కూడా విధిగా పూజించడం వల్ల శ్రీ అమ్మవారు అయ్యవారు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు,
వ్యాపారస్తులు వ్యాపారాల్లో లాభాలు అందరూ కూడా బాగుంటారు. ఈ సంవత్సరం అంతా కూడా అందరూ ఆరోగ్యంగా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని శ్రీరామదత్త సాయి పీఠం తరపున కోరుకుంటున్నారు. రైతు ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం పండూరులో గల పొలంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అందులో భాగంగా డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు నాగలికి ఎద్దులను కట్టి స్వయంగా దుక్కిదున్నారు. పంటలు ఎలా పండుతాయి ఏంటి అన్ని రకాలు కూడా పురోహితులు చెప్పడం దానిలో భాగం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతోటి భాగ్యభాగ్యాలతోటి చక్కగా పాడి పంటతోటి సిరి సంపత్తోటి ఉండాలని ఆ భూదేవతని పూజించి వృక్షాల ద్వారాగా భూమిని దున్ని భూమిలో సారాంశం అంతా కూడా పంటల ద్వారా పండించి ప్రతి మానవుడికి పొద్దుట్లు వేసిన దగ్గర నుంచి రాత్రి పండుకుండే వరకు కూడా భూదేవత ఇచ్చిన ఆహారాన్ని తినాలని ఎప్పుడో పెద్దలు చెప్పడం జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దాని సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఈ గృహ ఎడ్లు నాగలు కట్టి నాగల పూజ చేసి టెంకాయ కొట్టి సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని రాబోయే కాలంలో మళ్ళీ వనరులన్నీ కూడా గతంలో తాత ముత్తాతలు ఏం చేశారో అవే వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొక్కసారి ఉగాది సంవత్సరాది కొత్త సంవత్సరం అంటే మనకు ఉగాది తెలుగు సంవత్సరం అంటే ఇప్పుడు ఇంగ్లీష్ సంవత్సరం వచ్చిన తర్వాత నూతన సంవత్సరం అంటే జనవరి 1వ తారీఖు అంటూ ఉంటారు. జనవరి 1 ఇంగ్లీషు సాంప్రదాయం తెచ్చింది, తెలుగు సాంప్రదాయం ఉగాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ కొండైపాలెంలో వేంచేసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అమ్మవారి జాగరణ కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. జాతరను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే కొండబాబుకు స్థానిక ఆలయ కమిటీ సభ్యులు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా చెండై వాయిద్య కళాకారులు లయబద్ధంగా చెండైను వాయించగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలను చూసి ఆనందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వాకడ సత్యబాబు, వాకడ శ్రీనివాస్, గుమ్మల చిన్న, కూటమి నాయకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. కాకినాడ గాంధీనగర్ పార్క్ లో గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత పంచాంగ శ్రవణం చేసి పంచాంగాలను ఉచితం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ సురేష్ కుమార్ మాట్లాడుతూ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరూ చెడును వదిలి మంచితనంతో జీవితాన్ని సంతోషంగా జరుపుకోవాలని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నాలు ప్రదర్శించిన నాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వాకర్స్ కు ఉగాది పచ్చడిని, పులిహోర, బూరెలు, గారెలు, స్వీట్స్, పంచాంగాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు మెంబర్ శేఖర్, కన్స్యూమర్ ఫోరం నాయకులు బెమిడి శివమూర్తి, గిరిజారమాదేవి, ఆంజనేయులు, తోకల ప్రసాద్, రమణ, గాంధీ, శాస్త్రి, రాము, సత్య, రత్నం, శ్రీదేవి, లక్ష్మి, పెద్ద సంఖ్యలో వాకర్స్, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఎప్పుడు మన భారతదేశాన్ని దోచుకుందామని చూస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఈవేళ భారతదేశం చాలా ముందుకి చాలా స్పీడ్గా పరిగెడుతుంది. ఆర్థికంగా కానీ, టెక్నాలజీలో కానీ, యుద్ధ రంగంలో కానీ ముందుకెళ్తుంది. ఇలాంటి వాటికి ఎవడో అడ్డొచ్చినా మన దేశ సమైక్యతకి ఎవరి ఇబ్బంది కలిగించకుండా మనందరూ కూడా ఏకకట్టుగా ఉండి దేశం బాగుంటేనే ప్రజలు బాగుంటారు. సో ఈ విధంగా మనం ముందుకెళ్దాం. యోగా బ్యాచ్, షటిల్ బ్యాచ్, వాకర్స్ బ్యాచ్ మొత్తం అందరం కలిసి ఈ రోజున ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సుదినం. ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మరి సమాజాలు అన్నీ చెప్తున్నాయి కనుక మనం తప్పనిసరిగా ఏదో రూపంలో మన శరీరానికి శ్రమ కలిగించాలి.
ఇంటి దగ్గర ఉన్నటువంటి మన తల్లిదండ్రులు కానీ ఇంకా పెద్దవారు కానీ లేవలేని స్థితిలో ఉన్న వారికి కూడా చెప్పి వారు కూర్చునే చేసే ఎక్సర్సైజ్ చాలా ఉన్నాయి. కాకినాడ జిల్లా సామలకోట భీమేశ్వర స్వామి ఆలయ కోనేరులో ప్రమాదవశాత్తు మునిగి పెద్దాపురం కొత్తపేట ప్రాంతానికి చెందిన వెన్నెల ప్రశాంత్ మృతి చెందాడు. కోనేరులో మునిగిపోయిన ప్రశాంత్ ను స్థానికులు తోటి స్నేహితులు సామలకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి ప్రశాంత్ మృతి చెందినట్లు ధృవీకరించారు. ప్రశాంత్ కి ఇటీవల 4 రోజుల క్రితం నిశ్చితార్థం జరిగినట్లు బంధువులు పేర్కొంటున్నారు. ఉగాది పురస్కరించుకుని నిశ్చితార్థమైన యువతి బంధువులతో కలిసి సామలకోట భీమేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి ప్రశాంత్ రావడం జరిగింది. ఆలయం వద్ద కోనేరు జలాశయంలో స్నానం ఆచరించేందుకు దిగి ప్రశాంత్ మునిగిపోవడం జరిగింది. కోనేరులో మునిగిపోయిన ప్రశాంత్ స్థానికులు తోటి స్నేహితులు సామలకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి ప్రశాంత్ మృతి చెందినట్లు ధృవీకరించారు. ఆసుపత్రి ఆవరణ అంతా బంధువుల రోదనలతో విషాదంగా మారింది. భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. స్థానిక దంటు కళాక్షేత్రంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ కురెళ్ల సాయి సూరభి, రంగరాయ మెడికల్ కళాశాల అనాటమీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి లలిత, అంతర్జాతీయ నృత్య కళాకారిణి నాట్య శిరోమణి శ్రీమతి నదియా, ఎఫ్ఎం రేడియో వ్యవస్థాపకులు రేడియో అలా శ్రీమతి మలిరెడ్డి సత్య, సినీ ప్లేబ్యాక్ సింగర్ శ్రీమతి యముజాల లక్ష్మీ కీర్తన ప్రభృతులు ముఖ్య అతిథిగా పాల్గొన్న జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పూర్వపు ఉపకులపతి డాక్టర్ మురళీకృష్ణ భారద్వాజ, సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ ఐవి రావు చేతుల మీదుగా దృశ్యాలువాతో సత్కరించి ప్రత్యేక జ్ఞాపిక మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ జాతీయ భావం పెంపొందించే పాటలను ఆలపించడమే కాక అద్భుతమైన ప్రసంగం చేశారు. ప్రతి ఒక్కరూ జీవితంలో పరులకు సహాయపడే తత్వాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పురాణాల్లోని విషయాలను ప్రస్తావిస్తూ దానం చేయడంలో ఆత్మతృప్తి కలుగుతుందని చెప్పారు. డాక్టర్ ఐవి రావు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు. కార్యదర్శి ముంజులూరు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ రానున్న 2 సంవత్సరాల కాలంలో సుమారు 8 కోట్ల రూపాయలతో అద్భుత భవనాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ భవనానికి కావాల్సిన అత్యంత ఖరీదైన స్థలాన్ని సమాజ హితం కోసం డాక్టర్ ఐవి రావు సంఘానికి విరాళంగా అందజేశారని ప్రస్తావించారు. సుమారు 10 లక్షల రూపాయల విరాళాన్ని ట్రస్ట్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నిశాంత్ సంఘానికి అందజేశారని వివరించారు. కులమతాలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించడమే తమ సంఘ లక్ష్యమని చెప్పారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురస్కార గ్రహీతలు ప్రసంగిస్తూ మహిళలకు సంచిత స్థానాన్ని కల్పిస్తూ ఉగాది పురస్కారాన్ని అందజేయడం పట్ల ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ పురస్కారం తమకు ఎంతో ఆనందంతో పాటు మరింత బాధ్యతను పెంచిందని పురస్కార గ్రహీతలు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. శ్రీమతి నదియా కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తొలుత ఉగాది షడ్రుచులతో కలిసిన పచ్చడిని ఆహుతులు అందరికీ అందజేశారు. ఉగాది పర్వదిన సందర్భంగా పలువురు సాంప్రదాయ దుస్తుల్లో రావడం సమావేశానికి ఒక హైలైట్గా నిలిచింది. కార్యక్రమంలో కోశాధికారి రంగభట్ల శ్రీనివాస్, డాక్టర్ వాడ్రేవు రవి, మాండలిక శాస్త్రి కందాలం రవి, విఎస్ మురళి, డి భాస్కర్, కేవీఎస్ సీతారాం, స్వప్న సౌద అధినేత చంద్రశేఖర్, పలువురు నగర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి డాక్టర్ మురళీకృష్ణ గారు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ జేఎన్టీయూ కాకినాడ, వారు ముఖ్య అతిథిగా వచ్చి వారి సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా శ్రీమతి నదియా గారి భరతనాట్యం, కూచిపూడి భరతనాట్యం ఒక 5 ఐటమ్స్ వారు చేయడం జరిగింది. అవి ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుని చాలా అభినందించడం జరిగింది. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య విశేషం ఈరోజు వారికి మా భరద్వాజ సేవా సంఘం తరపున ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ, ముఖ్యంగా ముఖ్య అతిథి మురళీకృష్ణ గారికి, సన్మానం అందుకున్న 5 మహిళా ప్రతిభ కనబరిచిన మహిళలకు మా యొక్క అభినందనలు. తమ విశ్వజనీయమైన అందంతో చాలా అద్భుతమైన సేవలు చేస్తున్న వాళ్ళని చాలా చక్కగా సెలెక్ట్ చేసి ఇవాళ ఈ సంఘం తరఫున వాళ్ళందరికీ ఇలా సన్మానం చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో ఇంకా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరతారని, వారి సేవలను అందిస్తారని ఆశిస్తున్నాం. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో భారద్వాజ సేవా సంఘం చేసినటువంటి సేవా కార్యక్రమాలు, రకరకాల వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి ఎంకరేజ్ చేయడం అనేది మనందరం చాలా గర్వించదగ్గ విషయం. ఇవాళ ఈ 2-3 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఇవాళ ఈ ప్రోగ్రామ్కి కూడా ఇలా రావడం అనేది చాలా మ్యాటర్ ఆఫ్ ప్రైడ్గా నేను భావిస్తున్నాను. చాలా అత్యద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఉంది. ఇందులో నిష్ణాతులైన వాళ్ళందరూ డాక్టర్ ఐవి రావు గారు, వాడ్రేవ్ రవి గారు,
మంజులూరి గారు, మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో చాలా చాలా ఆదర్శప్రాయంగా ఎగ్జాంపులరీ వేలో దీన్ని చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ని మనందరం కూడా కంగ్రాచులేషన్స్ అవసరం. ఈ సంవత్సరం ఉగాది పురస్కారాలు 2026 పేరిట మహిళా మనుల్ని వాళ్ళ రంగంలో పేరు ప్రఖ్యాతగాంచిన మహిళా మనుల్ని 5గురిని మేము ఈ ఉగాది సందర్భంగా ఈ దంటు కళాక్షేత్రంలో మేము సన్మానించడం జరిగిందండి. వాళ్ళు డాక్టర్ కోరెల్ల సాయి సురభి గారు, డాక్టర్ బి లలిత గారు, శ్రీమతి నదియా గారు, శ్రీమతి మల్లిరెడ్డి సత్య గారు, శ్రీమతి లక్ష్మీ కీర్తన గారు. ఈ 5గురిని కూడా వాళ్ళని మేము ఈరోజు ఇక్కడ మా భరద్వాజ సేవా సంఘం ద్వారా దంతు కళాక్షేత్రం వాళ్ళందరినీ సన్మానించడం జరిగింది. మేము చేస్తే ఎన్నో సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కూడా ఇక్కడ మేము చేస్తూ శ్రీమతి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు ప్రఖ్యాతలు కాంచిన శ్రీమతి నదియా గారిని మేము ఆహ్వానించి ఇక్కడ ఆవిడ ద్వారా అద్భుతమైన నృత్యం మేము ఆవిడ ప్రదర్శించడం, ఈ కాకినాడ ప్రజలందరూ చాలామంది వచ్చి దాన్ని తిలకించడం, అభినందించడం జరిగింది. ఆవిడకి మా భరద్వాజ సేవా సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం సహకరించిన కమిటీ మెంబర్స్ అందరికీ, అదేవిధంగా కాకినాడ ప్రజలకి, అదేవిధంగా మీడియా వారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ దంటు కళాక్షేత్రాన్ని మాకు వేదికగా మాకు ఇచ్చిన ఈ దంటు కళాక్షేత్రం ప్రెసిడెంట్ దంటు భాస్కర్ గారు కూడా ఈ సందర్భంగా మేము మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రమణీపేట ఆడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ పురస్కరించుకుని పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదల శ్రీరామ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. వేదల శ్రీరామ శర్మ మాట్లాడుతూ ప్రతి ఏడాది తెలుగు సంవత్సరంలో మొదటి రోజున ఉగాది పండుగ జరుపుకుంటామని అన్నారు. ఉగాది నుంచి మన తెలుగు వారికి కొత్త పంచాంగ ప్రారంభం అవుతుందన్నారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 విభాగాలను కలిపి పంచాంగం అంటామన్నారు. పంచాంగ శ్రవణం వినేవారికి ఆరోగ్యాన్ని, ఆయుస్సును అభివృద్ధి చేసి సంపదతో కూడిన సకల శుభ ఫలాలను ఇస్తుంది కాబట్టి పంచాంగ ఫలాలను తెలుసుకోవాలని శర్మ తెలిపారు. ఆధ్యాత్మికవేత్త గల్లా సుబ్బారావు, ఆకేటి సత్యనారాయణలు ఉగాది విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ, గల్లా సుబ్బారావు, ఆకేటి సత్యనారాయణ, రేలంగి బాపిరాజులను ఘనంగా సత్కరించారు. పంచాంగ పుస్తకాలను, ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ప్రవాస ఆంధ్రుడు కంచెల సత్యనారాయణ సౌజన్యంతో వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ జరిగింది. అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్టీ నగేష్, బుద్ధరాజ్ సత్యనారాయణరాజు, నిమ్మకెల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, పాదసారథి, రాజా, మాణిక్యాంబ, చిరంజీవి, అమ్మాజీ, సినీ నిర్మాత భాస్కరరావు, పిడుగు సూర్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అయితే ప్రత్యేకించి పరాభనామ సంవత్సరం ఏంటి అంటే అభావ, భావ అంటే భావబంధాలు, మన సంసార బంధాలు, అభావ ఈ బంధాలన్నిటికీ అతీతంగా పరమేశ్వరుడు, సత్యాన్ని, ధర్మాన్ని పాటించేవాడు ఎప్పుడు కూడా భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఈ అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది రోజున పెద్దల్ని, గురువుల్ని సత్కరించడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఆ సందర్భంగా అడబాల రత్నప్రసాదరావు గారిని మేము అభినందిస్తూ ఈ నూతన సంవత్సరం అంటే పరాభనామ సంవత్సరంలో అందరూ కూడా, సర్వజనులు కూడా ఆనందంగా ఉండాలని, అలా మనస్సుల్లో కల్మషాలు లేకుండా సత్య ధర్మాలను పాటించడం అలవాటు చేసుకోవాలని, అప్పుడే మనందరం కూడా ఆనందంగా ఉండగలమని నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఏ ఈర్ష్యలు అసలు లేకుండా, యుద్ధాలు లేకుండా కుటుంబాలు అంతే కలిసి ఉండాలి. మన అందరం ఒకటైనట్టుగా భేదాభిప్రాయం లేకుండా ప్రతి సంవత్సరం ఇలా మమ్మల్ని అందరినీ సంతోషపరుస్తున్నారంటే, గురువుల్ని, పెద్దల్ని ఎప్పుడైతే పూజిస్తున్నారో ఆ ఇంట్లో ఆవు ఉంటుంది. ఆవు ఎప్పుడైతే ఉందో వెనక లక్ష్మీదేవి వచ్చేస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడైతే ఉందో మహావిష్ణువు ఉంటాడు. అంటే ఆయన పేరే రత్నం, ప్రసాద్, భగవంతుడు ఇచ్చిన ప్రసాద్. ఆ అంటే భగవద్గీతలో చెప్పాడు, బ్రహ్మదేవుడు నేనే అన్నారు ఆ అక్షరానికి. అలాగే స అంటే సత్యనారాయణ, సూర్యనారాయణ శర్మ, సూర్య భగవానుడు, ఇలాంటి పేర్లు పెద్దలు పెడతారు. ఆ పెట్టినప్పుడు ఆ పేర్లు తగ్గట్టుగా, నక్షత్రాలు తగ్గట్టుగా, రాసుల ప్రకారంగా జరుగుతాయి తప్ప మనిషికి 3 జన్మలు ఉంటాయి. ఈ జన్మలో మనం మంచిగా అందరితో సరదాగా నవ్వుతూ కలిసిమెలిసి ఉంటే మళ్ళీ జన్మలో మంచి పుట్టు పుడతాం. మంచి పుట్టు పుట్టాలని అందరూ మళ్ళీ ఎవరికి ఈ సంవత్సరం ఎలా జరిగిందో ఈ రోజు అందరికీ అన్ని శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇస్తున్నది మీ అందరికీ శిరస్సు నుంచి మరొకసారి నమస్కరిస్తున్నాను. అందరికీ శ్రీ ప్రభావ నామ సంవత్సర శుభాకాంక్షలు, పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి మన రమణపేట గ్రామం, కాకినాడ తదితర దేశ ప్రజలందరూ కూడా మరి భగవంతుడు ఆయురారోగ్యాలు పాలించి సందర్భంగా కోరుకుంటూ, మరి ఈరోజు అంటే మన ప్రవాసాంధ్రులైన నెదర్లాండ్స్లో ఉంటున్న కాకినాడ పట్టణానికి చెందిన కంచెల సత్యనారాయణ గారి సౌజన్యంతో మరి వారు
ఏ పండుగ వచ్చినా సరే నేనున్నానంటూ వారు ముందుకు వచ్చి అన్ని పండుగలకి అంటే మన సంస్కృతి సంప్రదాయ కొనసాగించాలి, కాపాడాలని సదుద్దేశంతో ఆయన అన్ని పండుగలకి కూడా వారు పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఉగాది సందర్భంగా మా రావణపేట గ్రామంలో ఉన్న పేదలకు నూతన వస్త్రాలు అదేవిధంగా భోజనం వితరణ చేసినందుకు అభినందన తెలియపరుస్తున్నారు. కాకినాడ వెంకటరత్నపురంలో గల యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ లో మహాపురుషుడు మండలి నాటక ప్రదర్శనకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అధ్యక్షులు దంటు భాస్కరరావు బ్రోచర్ ఆవిష్కరించారు. పెద్ద సంఖ్యలో పాల్గొని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమ వివరాలను యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కార్యదర్శి చిన్నదిల్లి రవి ఆనంద్ కుమార్, మాన్నిని జానకిరామ్ చౌదరిలు మాట్లాడుతూ తెలుగు నాటక రంగంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి అద్భుతమైన నాటకం ప్రదర్శిస్తున్న కళాకారులను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. దంటు భాస్కరరావు గారి యొక్క స్మారక ప్రతిభామూర్తి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆచార్య శ్రీమతి డాక్టర్ కె మలయవాసం గారికి అందజేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఆ యొక్క సభకి ముఖ్య అతిథిగా శ్రీ ఎంఎం పణరాజు గారు, అలాగే మండలి బుద్ధప్రసాద్ గారు, మా అధ్యక్షుడు దంటు భాస్కరరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సమితి సిఇఓ మల్లికార్జునరావు గారు, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, అలాగే రంటాల జయదేవ్ గారు, దీర్ఘాస్ విజయభాస్ గారు, ఇలాగా గొప్ప వ్యక్తులందరూ కూడా మాకు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ రోజు జరిగే నాటకాన్ని మీరంతా కూడా వచ్చి తిలకించి మా సంస్థని మమ్మల్ని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఎందుకంటే ఇంత గొప్ప నాటకాన్ని ఎవరు కూడా మిస్ కావద్దు. దాదాపు 45 మంది కళాకారులతో ఒక గొప్ప ప్రదర్శన జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో డిజిటల్ స్క్రీన్ పెట్టి ఒక ఎల్ఈడి స్క్రీన్తో అద్భుతమైన ప్రదర్శన జరుగుతుంది. కాబట్టి మీరంతా వచ్చి ఈ నాటకాన్ని తిలకించి మమ్మల్ని ఆశీర్వదించి అలాగే నాటక రంగాన్ని కూడా ప్రోత్సాహం అందించవలసిందిగా కోరుతున్నాం. మండలి కృష్ణారావు గారి శత జయంతి ఉత్సవం సందర్భంగా ఈరోజు మాకు ఈ మహాపురుషుడు మండలి నాటకానికి సంబంధించి బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ మండలి కృష్ణారావు గారి శత జయంతి సందర్భంగా మహాపురుషుడు మండలి అనే నాటకాన్ని మా యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ నిర్వహణలో మరియు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మేము మార్చి 21న 5:30 గంటలకి ఈ నాటకాన్ని ప్రదర్శించబోతున్నామండి. ఈ నాటకంలో ఏఐతో పాటు డిజిటల్ మీడియాతో పాటు 48 మంది నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు అందరూ కలిసి చేస్తున్న నాటకం. మీరందరూ కూడా ఈ నాటకాన్ని తిలకించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఉగాది పండుగ సందర్భంగా శ్రీరుచి అభిరుచి స్వీట్స్ మన తొలి పండుగ అయిన ఉగాది రోజు ఉగాది పచ్చడిని అన్ని అభిరుచి స్వీట్స్ అన్ని స్టోర్స్ లో అందుబాటులో ఉంచిందని శ్రీరుచి అభిరుచి స్వీట్స్ అధినేత ఎం శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది శుభాకాంక్షలు. మన షాపులన్నింటిలో ఉగాది పచ్చడి అన్ని షాపుల్లో అవైలబుల్గా ఉంది. అదే కాకుండా పిండి వంటలు కూడా మన బొబ్బట్లు, పాల ముంజులు, పాకం గారెలు మొదటి పిండి వంటలన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మన 9 స్టోర్స్లో అన్ని మీ కస్టమర్ దేవుళ్ళందరూ ఈ సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటూ, తర్వాత మీ ఉగాది పచ్చడి స్పెషల్గా చేసామండి. మీరు అందరూ వచ్చి టేస్ట్ చేసి మీ ఇంటికి కూడా పట్టుకెళ్ళచ్చు. అది ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఉగాది మాకు కూడా చాలా స్పెషల్గా చేసి ఇస్తాం కస్టమర్లందరికీ. ఎందుకంటే మన పిండి వంటలు అన్ని రకాలు కూడా అవైలబుల్గా ఇప్పుడే రన్నింగ్లో వచ్చేసినాయి. ఈ సేవలన్నీ మీరు వినియోగించుకోవాలని మా కస్టమర్ దేవుళ్ళు, స్నేహితులు, బంధువులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ శ్రీ. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా సాంస్కృతిక మండలి దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు, అలరించిన కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు. నియోజకవర్గాల ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. కాకినాడలో వైభవంగా శ్రీ సీతారామాలయంలో నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం. తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్న భక్తజనం. పోలీస్ లైన్ మస్జిద్లో ఘనంగా ఇఫ్తార్ విందు. హాజరై రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.